అంటే ఇట్ ఈస్ ఇనిషియల్లీ 338 అండి. బేస్డ్ ఆన్ 2 days మనం కట్టాము 304 పార్ట్. దానికి కావాల్సిన ఎవిడెన్స్ అంతా వచ్చిన తర్వాత 6th మార్నింగ్ ఇమీడియట్ కట్టారు. ఎప్పుడైతే మనం కస్టడీ చూపించాలనుకున్నామో ఆ రోజు ఇమీడియట్ గా మనం చూపించాం. చెప్పారు డిఎస్పీ గారు. నేను ఆ వీడియో చూశాను. ఆ టైంలో నన్ను మొదట జస్ట్ ఇలా టచ్ అయిన తర్వాత చూసుకోలేక మళ్ళీ నన్ను మమ్మల్ని గుద్దాడు. నేను లేచేసరికి అమ్మాయి పూల్లో ఉంది. తర్వాత నేను వీడియో చూశాను. చూసి అప్పుడు వాచ్మెన్ అడ్డంగా ఆగి ఉన్నాడు అనేది ఆయన చెప్తున్నాడు. అదే ఇప్పుడు అది ఇప్పుడు నేను అంటే అదే మాల్ బాబు ఇప్పుడు అరే బాబు మాల్ వాళ్ళకి ఇప్పుడు మనం వెరిఫై చేసే వాళ్ళు ఖచ్చితంగా ఆ గేట్ వేయడం కరెక్టే, వాచ్మెన్ అడ్డంగా రావడం కరెక్టే, వీళ్ళు వెళ్ళడం కరెక్టే, పైన వాటితో గొడవ అవ్వడం కరెక్టే. ఇవన్నీ కూడా వెరిఫై చేసి హౌ ఫార్ దే కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ దిస్ కేస్. ఈ డెత్ లో వాళ్ళకి ఇంటెన్షన్ ఉందా లేదా యూసీ అవన్నీ చూడాలి. అది నెగ్లిజెన్స్ ఉంటే వీళ్ళు ఆడదాం, దెర్ ఇస్ నో ఇష్యూ. అంటే బికాస్ ఎప్పుడైనా A1 to A2 బేసిక్ ప్రైమరీ అఫెండర్స్ వీళ్ళు. ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ఎవరు ఇన్నోసెంట్, చాలా మంది వాచ్మెన్లు ఉన్నారు అక్కడ. పైన ఏమైంది, కింద ఏమైంది, అసలు కింద ఉన్నాడు ఎందుకు ఆపాడు, ఇవన్నీ కూడా మనం క్లారిటీతో మళ్ళీ తీసుకోవాలి. తీసుకొని అది ఆల్రెడీ మాకు దానివల్లే జరిగిందన్నది. డోర్ వేసాడు, అది వేసిన దానికి రిఫ్లెక్షనే వీడు తొందరలో ఉన్నాడు. సో దాంతో ఒకటోసారి గుద్దాడు, 2-3 సార్లు గుద్దడం కూడా తప్పు, అలా రన్ ఓవర్ చేయడం కూడా తప్పు.